ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించడం, సూర్యగ్రహాన్ని ఆరాధించడం, ప్రతినిత్యం కూడా ఓం ఆదిత్యాయ నమః మంత్రాన్ని చదువుకోవడం, అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి పాయసం చేసి నైవేద్యంగా పెట్టడం, గోధుమలు దానం చేయడం, అదే గోధుమలతో చేసినటువంటి పదార్థాలు ఏమైనా కూడా భక్తులకి దేవాలయం దగ్గర పంచిపెట్టడం చాలా మంచిది. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఆదిత్య హృదయం వినడం చాలా మంచిది. అలాగే వీరు వైష్ణవ ఆలయాన్ని కానీ శ్రీరాముడి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించడం, అలాగే మీ ఇంట్లో పనస చెట్టును పెంచడం చాలా మంచిది. ఆ పనస చెట్టు మీకు దగ్గరలో ఉంటే రోజు వెళ్ళి నీళ్లు పోయడం కూడా మంచిదే. కాబట్టి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రతినిత్యము కూడా ఓం ఆదిత్యాయ నమః మంత్రాన్ని జపించడం, ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక కనీసం 9 సార్లు అయినా సరే ప్రదక్షిణ చేసి నవగ్రహాల మధ్యలో ఉన్నటువంటి రవిగ్రహం దగ్గర ఎరుపు రంగు మందార పువ్వులు కానీ గులాబీలు కానీ పెట్టడం, అలాగే గోధుమలు కొన్ని అక్కడ పెట్టడం, ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ రవిగ్రహానికి సమర్పించడం, అలాగే మీ యొక్క జన్మ నక్షత్రం రోజున ఏదైనా సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అలాగే మీరు ఆదివారం నాడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని రావడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఆదివారం నాడు యాదగిరిగుట్ట కానీ, అదే ఏదైనా వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కానీ, అదే నరసింహస్వామి ఉన్నటువంటి క్షేత్రానికి కానీ వెళ్ళడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించడం, రవిగ్రహాన్ని ఆరాధించడం, అలాగే ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి ఆ రవిగ్రహాన్ని పూజించడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. పనస చెట్టును పెంచండి, లేదా మీ దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో పనస చెట్టును పాతండి. మీ ఇంటి దగ్గర పనస చెట్టు ఉంటే కనుక అక్కడ శుభ్రం చేసి ప్రతినిత్యం కానీ రోజు విడిచి రాజు కానీ నీళ్లు పోయండి. అలాగే విష్ణు సంబంధమైన స్తోత్రాలు చదువుకోండి. కనీసం వారంలో ఒక్కసారైనా ప్రశాంతంగా కూర్చుని ఒక 3 సార్లు అయినా సరే ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి. అలాగే మీరు ఆదివారం నాడు గోవుకి గోధుమలు దానాగా సమర్పించడం, లేదా ఆదివారం నాడు గోధుమలు కానీ గోధుమ నూక కానీ గోధుమ పిండి కానీ ఏదైనా బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు రవిగ్రహాన్ని ఆరాధించండి, ఆదివారం నియమాలు పాటించండి, అలాగే విష్ణు సంబంధమైన ఆలయాలకు ఆదివారం నాడు వెళ్ళండి, గోధుమలు దానం చేయండి, గోసేవ చెయ్యండి. ఆదివారం నవగ్రహాలను సందర్శించి రవిగ్రహాన్ని పూజించి అక్కడ కొద్దిగా గోధుమలు పెట్టి గోధుమలు దానం చేయండి. మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.